నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కొన్ని అంశాలు నిజంగా మాట్లాడటానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా అవగాహన తీసుకురావాలి ఇట్లాంటి మృగాల మధ్యన మనం ఉన్నాము మన పిల్లల్ని ఎలా మనం రక్షించుకోవాలనే అంశం మీద ఖచ్చితంగా మాట్లాడాలి అయితే ఒక యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అది యావత్ ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా వినపడుతుంది అందరూ పెద్ద వాళ్ళందరూ దీని గురించి స్పందిస్తున్నారు ఒక తండ్రి అయ్యి ఉండి ఒక పసి పాప తన మీద అట్లాంటి ఒక కమెంట్స్ వాడు చేస్తున్నాడు వాడి ఫ్రెండ్స్ చేస్తున్నారు రకరకాల దరిద్రమైన కమెంట్లు దరిద్రం అనేది చాలా చిన్న వర్డ్ వాడు ఏం మాట్లాడాడు అనేది మనమైతే మన నోట్తో చెప్పలేం మగవాడు కూడా చెప్పలేడు మగవాడు కూడా సిగ్గుపడతాడు అట్లాంటి మాటలు మరి వీడు ఏ జాతికి సంబంధించిన వ్యక్తో తెలియదు మరి వీడు మాట్లాడిన మాటలు డెఫినెట్గా చాలా మందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసి ఉన్నాయి ఎటుపోతోంది ఈ సమాజం అనే అంశం మీద ఆలోచిస్తే కనుక డెఫినెట్గా చాలా బాధాకరం దీన్ని మీరు కూడా చూడడం జరిగింది ఒకసారి చెప్పండి అక్క మీ స్పందన ఏంటి నేను నిన్న టీవీ చూస్తున్నప్పుడు మామూలుగా ఈ పనులలో కొంచెం బిజీ అయ్యి ఫోన్కి దూరంగా ఉన్నాను టీవీ చూస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించారు అనేది చూసినప్పుడు ఇమీడియట్గా అసలు ఏమైంది అసలు విషయం ఏంటి అనేది నీకు తెలుసు కదా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటి అసలు అనేది చూస్తే అవాక్ అయిపోయాను పద్మిని నేను అసలు మాట్లాడలేకపోయాను కాసేపు అంటే అసలు ఆడపిల్ల అంటే చాలు కేవలం ఒక పనికొచ్చే విధంగా అలాంటి ఆలోచనలతో నిండిపోయి ఉన్నారు అని అంటే వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఒకటే అనమాట ఇంకా అంటే తండ్రి కూతుళ్ళ సంబంధం ఇంకా ఎంతవరకు ఆ వీడియో యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకొని కట్ చేశారనమాట నేను చూసి అవాక్ అయ్యాను అని అంటే మరి వాడు ఎలాంటి వాళ్ళ పెంపకంలో పెరిగాడు వాడికి అసలు మాట్లాడడానికి నాలుగెట్లా వచ్చింది అనేది అసలు ఎంత జుగుప్సాకరం అని అంటే అసలు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని నించోబెట్టి నిజంగా కత్తికి ఒక అండగా ఒక్కొక్క కత్తికి ఒక్కొక్కడికి యూజ్ చేయాలన్నంత కోపం వస్తుంది అన్నమాట అంత అసలు ఏమొద్దు నాన్ అవైలబుల్ వారెంట్ ఉండాలి వాళ్ళకి ఎందుకంటే పిల్లని అలా సెక్షువల్ దానికి యూజ్ చేసుకున్నారు అని అంటే అది పోక్సో చట్టం కింద కూడా తప్పకుండా వేయచ్చు మనం అంటే ఒక చిన్న పిల్లని ఆ దృష్టితో చూశాడు అని అంటే అంతకుముందు వాడికి ఎంతమంది పిల్లల్ని అలా దృష్టితో చూసున్నాడు లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కంపల్సరీ వాడు ఎక్కడున్నా సరే ఏదో ఎలక కన్నంలోకి వెళ్ళిపోయేది పైగా క్షమాపణ ఒకటి మళ్ళీ క్షమాపణ చెప్పటం కూడా అసలు నేను చెప్పింది ఒకటి చిత్రీకరిస్తుంది ఒకటి అర్థం చేసుకుంది ఒకటి అని అంత సిగ్గు లేకుండా అలాంటి మాట మాట్లాడటానికి ఏం చెప్తాడు ఏం అర్థమవుతుందంటే ఇంకా చాలా డీప్ గా మాట్లాడుతున్నాడా ఒక తండ్రి కూతుర్ల ప్రేమ చూపిస్తూ అయ్యో మనం చూస్తాం నాన్నకి ప్రేమతో మూవీ వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని విజువలైజ్ చేసుకున్న వాళ్ళే ఎంతో ప్రవచనకర్తలు కూడా నేను అప్పుడు నాన్న ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి బాధపడిన వాళ్ళని నేను చూశాను తండ్రి కూతుర్లను అట్లా మాట్లాడడము అనేది చాలా అసలు వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడారు అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అది కావాలని క్షమాపణ చెప్పినట్టు అంటే తప్పించుకోవడానికి చెప్పినట్టే అదే ఫీల్ అయినట్టుగా కాదు నేను చేసింది కాదు మీరే రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు పోర్ట్రే చేస్తున్నారు అని అంటున్నాం అసలు చాలా అంటే అతి తెలివిని ఉపయోగించడం అన్నమాట అక్క చదువుకుంటే సంస్కారం వస్తుంది అని అంటారు కదా మరి చదువు ఎక్కువైతే కీకరకాయ అయింది అనేది కూడా మనం వింటూ ఉంటాం కదా మరి ఇంత చదువుకున్నటువంటి ఫ్యామిలీలో పుట్టారు ఒక ఐఏఎస్ అధికారి కొడుకు ఆయన ఈ చిన్న చితక వ్యక్తి కాదు మరి ఇంత చదువుకు మరి ఎందుకు అక్కడికి వచ్చింది చదువు అంటే ఏం చెప్తారు చదువు అనేది మనకి ఎంతవరకు అంటే మన జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది పద్మిని ఎప్పుడైనా కానీ సంస్కారానికి కాదు సంస్కారానికి కాదు ఇదే తండ్రి కూతుర్లు మీకు చెప్తాను వాళ్ళు రోజు పని చేసుకునే వాళ్ళు అనుకుంటాను వాళ్ళు పాటలకి చేస్తున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్ లో చేస్తారు కదా రీల్స్ చేస్తారు కదా నేను చూస్తే 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు ఏం లేదు తండ్రి కూతురు పాటలు పాడుతూ ఉంటారు అనమాట ఫ్యామిలీకి సంబంధించిన రీల్స్ అన్ని చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి చూడు మరి ఎలా అబ్బింది అది ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ ప్రేమగా వాళ్ళ మధ్యలో ఆ ప్రేమ ఉండబట్టే ఆ ప్రేమ అనేది భావ్యక్తీకరణ అవుతుంది యోధ అని జబర్దస్త్ లో ఒక పాప ఆ తండ్రి కూతురులు కూడా ఎంత చక్కగా డాన్సులు చేస్తూ ఉంటారు
క్యూట్ గా ఉంటారు వాళ్ళిద్దరు. చేస్తూ ఉంటారు. మన మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మాయి ఆయన చేస్తూ ఉంటారు. అంటే ఒక కూతుర్ని పెట్టి ఏదైనా చెయ్యాలంటే కూడా భయం వేస్తుంది అనమాట. రేపు పొద్దున నన్ను నా పిల్లని ఏమని ఎలివేట్ చేస్తారో, ఏం అర్థం చేసుకుంటారో అని చెప్పిన బాధ అనేది, ఆ భయం అనేది ప్రతి ఒక్క తండ్రిలోనూ వీళ్ళు నింపేశారు నిజంగా చెప్పాలి అని అంటే. ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించద్దు. నిజంగా చెప్పాలి అని అంటే సాయి ధర్మ తేజ్ గారికి, మంచు మనోజ్ గారికి మనం చాలా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి నిజంగా చెప్పాలంటే. అంటే సమాజం కోసం బ్రతకాలి ఒక వ్యక్తి అనేది ఖచ్చితంగా ఈ విషయం మీద నిరూపణ అవుతుంది పద్మిని. ఏదో వాళ్ళ పాపాన వాళ్లే పోతారులే అని వదిలేకూడదు ఎప్పుడు కూడా. సమాజంలో ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు స్పందించాలి. అది మన స్పందన ఇంకొకళ్ళకి యూజ్ అవుతుంది రేపు పొద్దున్న. ఎలా చేయాలి దీని మీద మనం చందు గురించి ఆ అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకండి మేడం అని అంటే నేను అదే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా, అయ్యో మనకి తప్పు అనిపించింది మనకి చెప్పినప్పుడు చాలా మంది ఇలా రిలేషన్స్ లో ఉండిపోయి బయటికి రాలేక ఎలా బయటపడాలిరా బాబు అని ఆలోచిస్తున్నప్పుడు తప్పకుండా మేము ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి, మీరు అలాంటి వాటిలో ఇరుక్కుంటే గనుక మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది అనమాట. అందులో ఎవరికి ఒక్కళ్ళకి మంచి జరిగినా మనం హ్యాపీ ఫీల్ మాట్లాడాలి. మనకి మాట్లాడే పరిస్థితి ఉంది, ఖచ్చితంగా మాట్లాడాలి. వాయిస్ వినిపించకపోతే ఇంకెందుకు మనం ఎన్నాళ్ళని ఇలా కూర్చుంటాం. సరే అక్క, ఇంకొక పాయింట్ గురించి మాట్లాడితే, ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఎవరినైనా ఏమైనా అనొచ్చు. అందున ఒక ఆడవాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారు స్క్రీన్ ముందు అంటే అది ఎవరైనా కానివ్వండి, వాళ్ళని తిట్టటమే పనిగా పెట్టుకొని ఉన్నారు. ఒకరు ఆబ్జెక్టిఫై చేస్తాడు, ఒకడికి పాపం హెయిర్ స్టైల్ నచ్చదు, ఒకడికి పాపం మేకప్ వేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు, అంత మేకప్ ఎందుకనో ఒకడు, అంత మాట్లాడతావేనో ఒకళ్ళు. ఇప్పుడు మాధవీలత గారు ఎన్నో వీడియోస్ లో మాట్లాడున్నారు, ఎంతమంది ట్రోల్ చేశారు ఆవిడ గురించి. మన వాళ్ళే, బయట పాపం వేరే కులస్తులు వేరే ధర్మానికి చెందిన వాళ్ళు కూడా కాదు, మన వాళ్ళు. అసలు మిమ్మల్ని నన్ను ఇట్లా అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఆడపిల్ల కనపడింది అంటే ఇంకా ఎన్నాళ్ళని వీళ్ళు అనుకుంటున్నారు, వంటింట్లోనే ఎక్కడో దాక్కోవాలి ఆడది అని ఎన్నాళ్ళు అనుకుంటున్నారు. ఈ మగవాళ్ళ థాట్ ప్రాసెస్ మారాల్సిన అవసరం ఇంకా ఉంది అంటారా? తప్పకుండా. మగవాళ్ళదే కాదు, ఆడవాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఏమనుకుంటారు అనంటే వాళ్ళలాగానే వాళ్ళ ఆలోచనలకి తగ్గట్టుగా మనం ఉండాలి, మనం రెడీ అవ్వాలి అని అనుకుంటారు అనమాట. వాళ్ళకంటూ సొంతంగా కొన్ని, మనకంటూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు తయారవడం ఇష్టం. మీరు ఎక్కడైనా చూడండి, మీరు పెళ్లికి వెళ్ళనివ్వండి, లేకపోతే ఏదన్నా వెళ్ళనివ్వండి, నేను ఇలానే రెడీ అవుతాను. మొదటి నుంచి ఇంతే నేను. అదేదో మ్యారేజ్ అనే వరకు అలా ఇంకో కొంచెం రెడీగా అవుదామా అట్లా అని కాదు, ఎప్పుడైనా నేను ఇలానే రెడీ అవుతాను. అయితే వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉంటాయి అని అంటే, మనం రెండు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు ఇందులో. ఒకళ్ళకేమో మనం బాగా నచ్చి విపరీతంగా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనం ఎలా ఉన్నా రిసీవ్ చేసుకుంటారు. ఇష్టపడిన వాళ్ళలోనే ఇంకో రకం ఏంటంటే వాళ్ళు ఎలా చెప్తే మనం అలా ఉండాలనుకుంటారు. అదేంటది, మనకంటూ ఒక ఐడెంటిటీ లేదు అది. కాబట్టి అలాంటి దృక్పథం మారాలి. ఇంకోటి, చిన్న పిల్లలు దగ్గర నుంచి కూడా, చిన్న పిల్లలు అన్నప్పుడు ప్రేమగా వాళ్ళని దగ్గర తీసుకోవాలి. అయ్యో ఎంత చక్కగా తండ్రి ముందు దండిస్తాడు ఈ వీడియోలో, తర్వాత పిల్ల వచ్చేసి ముందు నుంచి వచ్చి వెనకకి నుంచి ఉంటుంది. అంటే అది ఏంటి, ముందు తిట్టాడు కదా, ముందు వెళ్ళిపోయి నుంచుంటే అలిగి నుంచింది అనమాట పిల్ల, ముందు తిరగకుండా. మళ్ళీ తండ్రి ఆ అలకని తీర్చి దగ్గరికి తీసుకుంటాడు అని అన్న దాన్ని ఎలా చిత్రీకరించారు అని అంటే, వీళ్ళ చెంపల మీద పటా పటా వేసి కొట్టాలన్నమాట. వాడు దుర్మార్గుడనో దుష్టుడనో అలాంటి మాటలు కూడా రావు. వెధవ అని ఈ మాటలన్నిటికీ రావు. ఎందుకంటే వాడు ముందు మనిషి అని మనం ఒప్పుకోవాలి. దుర్మార్గుడు అని అంటే మనిషిని ఒప్పుకోవాలి, వెధవ అంటే మనిషిని ఒప్పుకోవాలి. వాడిని తిట్టడానికి ఇక మొత్తం అన్ని తిట్లు ఒక గ్రైండర్లే బాగా మిక్సీ చేస్తే ఆ తిట్లనే వాడిని తిట్టాలన్నమాట. ఎందుకనంటే వాడు రేపు పొద్దున వాడి కూతురుతో అలానే బిహేవ్ చేస్తాడేమో, డెఫినెట్ గా థాట్ ప్రాసెస్ అదే చేస్తాడు వాడు. అందుకనే వాడు అలా మాట్లాడుతున్నాడు, అంతే కదా. కానీ ఇంట్లో వాళ్ళు ఇంత అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళు. వాళ్ళ దృష్టిలో కూడా, అంటే వాళ్ళ దృష్టిలో ఖచ్చితంగా పడుతుంది మనం ఇట్లాంటి దరిద్రమైన పనులు చేస్తే అన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే ఏంటి అని అంటే, ఎవరైతే మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళ మీద వీళ్ళకి గౌరవం లేదు, అండ్ వాళ్ళు కూడా వీళ్ళని నియంత్రించలేకపోయారు. పెంపకం లోపమే. ఇప్పుడు ఇవాళ ఒక చిన్న తప్పు చేసింది, మొన్న చెయ్యొద్దు అని నేను చెప్పాను నా పిల్లకి, ఇవాళ మళ్ళీ అది చేస్తే నేను ఊరుకోను.
మొన్న నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ఇవాళ ఎందుకు చేసావు నువ్వు? ఉమ్, ఖచ్చితంగా అడుగుతాను నేను. అంటే ఇంకొకసారి ఏమవుతుందో తెలుసా, మన బిజీ షెడ్యూల్స్లో పడిపోయి మన పిల్లల్నే మనము మర్చిపోయే స్టేజ్కి వచ్చేస్తున్నాం. నిజంగా చెప్పాలి అని అంటే మీరు నీతి కథలు ఇవాళ నుంచే మీరు నేర్చుకొని మీ పిల్లలకి నేర్పించండి. నేను మొన్న ఆ కర్ణుడి గురించి మాట్లాడుతుంటే మా అమ్మాయి, అమ్మ దుశ్శాసనుడికి అసలు అది ఐడియా. చెప్పిందే ఐడియా ఇచ్చిందే కర్ణుడు ఉమ్, అని చెప్పినప్పుడు నేను అవాక్కయ్యాను. బా ఇంత నేర్చుకుందా నా కూతురు అని చెప్పి. అలా మనము ఆ ఎన్వైరన్మెంట్ని పిల్లలకి కల్పియాలి పద్మిని. మన పురాణాలన్నిటినీ ఒక మిత్తుగా మాట్లాడుకొని మైథాలజీ అని Mythology. అనేస్తున్నాం మనం. నాకు స్పిరిచువాలిటీ అనాలంటే కూడా భలే బాధ అనిపిస్తుంది. ఆధ్యాత్మికానికి కూడా ఒక మంచి పేరు లేకుండా పోయిందా ఇంగ్లీష్లో అని అనిపిస్తుంది నిజంగా చెప్పాలి అని అంటే. Spirits కి సంబంధించి ఏంట్రా బాబు ఈ బాధ అని అనిపిస్తుంది నిజంగా. ఉమ్, చాగంటి గారు కూడా ఒక మాట అన్నారు, ధర్మానికి సరైన పదమే లేదు, అందుకే ఉమ్. లార్డ్ రామ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ధర్మ అని అన్నారు. ధర్మానికా ఇంగ్లీష్ లో వర్డ్ లేదు. ధర్మ ఉంది. కాబట్టి నిజంగా అలా మనం పిల్లలకి నేర్పించాలి. అది మైథాలజీ కాదు. నిజంగా చెప్పాలి అని అంటే రాముడి గురించి కృష్ణుడి గురించి మన పాఠ్య పుస్తకాల్లో ఉంటే గనక ఈ రోజున ఇలాంటి వెధవలు మాట్లాడకుండా ఉంటారు అనేది ఖచ్చితమైన అభిప్రాయం. డెఫినెట్లీ కృష్ణుడి గురించి అన్నారు కాబట్టి ఎవరో పరధర్మం వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంగిత జ్ఞానం లేని మన వాళ్ళే కృష్ణుడి గురించి కృష్ణుడిని ఒక పవర్ట్ గా లేకపోతే ఒక ప్లే బాయ్ గా మాట్లాడుతూ ఇక్కిలిచ్చే వాళ్ళు ఎదవలు చాలా మంది ఉన్నారు. ముందు వాళ్ళు మారాలి కదా. వాళ్ళు మారడం కాదు సరే, కృష్ణుడు ఆ పని చేశాడు అంటే మరి కృష్ణుడు ఒకటే వేలి మీద గోవర్ధనగిరి పర్వతం కూడా ఎత్తాడు. అలాగే ఆవుల్ని చక్కగా ఆయన కాపాడాడు, సంరక్షించాడు, ఇంట్లో మనుషుల్లా చూసుకున్నాడు గోమాతని. మరి ఎన్నో ఉన్నాయి అలా అవి చెయ్యి. మరి ముందు ఆయనలాగా తల్లి దగ్గర పెరగల పాపం, ఆయన వెళ్ళి ఎక్కడో పెరిగాడు. ఆయన బ్రతికుండాలి మన కోసం, ఓరో కోసం కూడా కాదు. నిజంగా చెప్పాలి అని ఎంతమంది ఆయన ఏం చేసినా సమాజం కోసమో లేకపోతే మన కోసమో చేసి ఉన్నారు. అప్పుడున్న ధర్మానికి తగ్గట్టుగా నడుచుకొని ఉన్నారు. ఇప్పుడున్న ధర్మానికి మీరు తగ్గట్టుగా ఉండి ఒక భార్యనే, మరి రాముల వారు ఒక ఏకపత్ని వ్రతుడే, మరి దాన్ని ఎవరు తీసుకోరు, అది ఎవరికి అక్కర్లా. అనుమానించాడు అని అంటారు, అవన్నీ కావాలి. సీతమ్మ వచ్చి చెప్పిందా నీకు నన్ను అనుమానించాడు నాకు బాధగా ఉంది వాళ్ళిద్దరి మధ్య విషయం. సరే అసలు రాముడు అలా చేశాడు, నీకు నచ్చలేదు, నువ్వు నీ పెళ్ళానికి నువ్వెంత గౌరవం ఇస్తున్నావు చూడు ముందు. ఫస్ట్ చూసిన తర్వాత అప్పుడు చూడని వాళ్ళకో లేకపోతే అలా చేసిన వాళ్ళను నువ్వు వేలెత్తి చూపించే అధికారం నీకు వస్తుంది. కానీ ఈ వెధవల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి గారు క్షమించకూడదు. వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అసలు వాళ్ళు నిజంగా చెప్పాలంటే కటకట లెక్క పెట్టాల్సిందే. ఎందుకంటే కొన్ని కోట్ల మంది నాన్నల మనసుని గాయపరిచారు, కొన్ని కోట్ల మంది కూతుర్ల మనసుని గాయపరిచారు. సభ్య సమాజం తల్లులు కూడా ఇప్పుడు నేను ఒక ఆడపిల్ల తల్లి, మీరు ఇద్దరు ఆడపిల్లల తల్లి మీరు డెఫినెట్ గా ఆ యాంగిల్లో ఒక్కసారి అలా రాగానే నిన్న అరుణ్ మా హస్బెండ్ కూడా విన్నప్పుడు అసలు నిర్ఘాంతపోయాడు. అమ్మ బాబా ఏంటి ఇట్లా మాట్లాడతారా అని చెప్పి. అసలు అంటే ఆ యాంగిల్లో ఒక థాట్ అలా ఫ్లాష్ లాగా రాగానే భయం వేసింది, బాధేసింది. అసలు ప్రతిదీ వాళ్ళు ఎంత అంటే ఒక రైమ్ ని వాళ్ళ రేపు ఆ రైమ్ గురించి తలుచుకుంటే కూడా వీళ్ళు మాట్లాడారు కదా అని అనిపించేంత దారుణంగా మాట్లాడారు పద్మిని. ఈ వెధవల్ని మాత్రం వదలకూడదు. వాళ్ళు ఎక్కడున్నా సరే లేపుకొని వచ్చి ముందు పటపట 4 తగిలించిన తర్వాతే ఇంకేదైనా చేయాలి. వాళ్ళు దొరకాలి అని చెప్పి నేను నిజంగా యూనివర్స్ కి దండం పెట్టుకుంటున్నా, వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి నేను దండం పెట్టుకుంటున్నా. డెఫినెట్లీ చాలా చక్కగా వివరించారు. స్పందించాలి కూడా, ప్రతి ఒక్కరు స్పందించాల్సింది. ప్రతి ఒక్కళ్ళు స్పందించండి, ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేస్తారు చూసావా, వీళ్ళని శిక్షించండి, వీళ్ళకి సరైన శిక్ష ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఎవరు కూడా అలాంటి వీడియోస్ చేయకుండా ఉండాలి. ఎందుకనంటే మీరు చూసే ఉంటారు, ఒక స్కూల్లో డ్రైవర్ హింసించాడు పిల్లని అని చెప్తే ఆ డ్రైవర్ని 4 తగిలిస్తే అతను చెప్పిన విషయం ఏంటో తెలుసా, నేను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి ప్రేరేపితమై నేను అలా చేశాను అని చెప్పాడు. ఎంతో కొంత నిజం లేకపోలేదు. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలకి అసలు ముందు మనం ఏం మాట్లాడాలి, కామెడీనా అది
నీకు అది కామెడీ కింద కామెడీ ఉందా? కనిపిస్తుంది. అసభ్యకరమైన మాటలు, జుగుప్సాకరంగా ఉంది. జుగుత్సాకరమైన మాటలు. కానీ నీ పెళ్ళాంతో నువ్వు మాట్లాడలేని మాటలు. ఈ Yeah, వీడియో నేను చేశానని మీ పెళ్ళాలకు చూపించండి, మీ తల్లులకు చూపించండి, కాళ్ళని వాళ్ళే ముందు చంపుతారు. చెప్పు తీసుకొని కొడతారు. కరెక్ట్ అక్క, కరెక్ట్ అనా కాదా? కరెక్ట్. ఇలాంటి వాళ్ళని చెప్పులు దండలేసి రోడ్డు మీద అంతా నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి. అప్పుడు గానీ వాళ్ళకి బుద్ధి రాదు. డెఫినెట్లీ. శూర్పణఖ కాదయ్యా, శూర్పణఖకి ముక్కు చెవులు కోయడం కాదు, వెధవలకి కొయ్యాలి ఫస్ట్ ముందు. అప్పుడు వర్షన్ ఆఫ్ శూర్పణఖ. నిజమే. రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క, నమస్తే. నమస్తే.